కొండవాగు పాఠానికి సాధన పత్రం 1 5వ తరగతి అన్నమాట. వర్క్ బుక్ చూద్దామా, అన్నీ రాద్దాం. చదవడం, వ్యక్తపరచడం. క్రింది కథను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. విజయ్, కార్తిక్ మంచి స్నేహితులు. వీళ్ళు వస్తే బడిలో పిల్లలందరూ వీరి చుట్టూ చేరేవారు. వీళ్ళు ఏ తినుబండారాలు తెచ్చుకున్నా స్నేహితులందరినీ పిలిచి పంచుకొని తినేవాళ్ళు. ఒకరోజు పిల్లలంతా విజయ్, కార్తిక్ దగ్గరకు పోయి అందరితో కలిసి పంచుకొని తినే మంచి అలవాటు మీకు ఎలా వచ్చింది అని అడిగారు. మధ్యాహ్న భోజనం చేసే సమయంలో పిల్లలంతా కలిసి ఒకచోట కూర్చున్నారు. విజయ్, కార్తిక్ అక్కడికి చేరి 3 కాకులను చూపించాడు. ఆ కాకులు కావ్ కావ్ అంటూ కొన్ని కాకులను పిలిచాయి. పిల్లలు వదిలిన అన్నం మెతుకులు కలిసి తినసాగాయి. అందరితో కలిసి పంచుకొని తినడం మేం కాకుల నుండే నేర్చుకున్నామని చెప్పారు. నేర్చుకోవాలే కానీ ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది. ఆహారం, ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, వాటికి జవాబులు రాద్దాం. ఆహారం దొరికినప్పుడు కాకులు ఏం చేసేవి? ఆహారం కాకులను పిలిచినప్పుడు ఏం చేస్తాయి? అన్నం మెతుకులు తినసాగాయి. అన్నం మెతుకులు అందరితో కలిసి పంచుకొని తినడం మేం కాకుల నుండే నేర్చుకున్నాం. కాబట్టి ఆహారం దొరికినప్పుడు కాకులు అన్నం పంచుకొని అన్నం అందరితో కలిసి తినడం చేసేవి. అన్నం ఒకరికి కాబట్టి కలిసి తినేవి అన్నమాట. కాకుల్ని పిలుస్తానే ఆ మెతుకులు అన్నీ ఒకటి తింటాయి అన్నమాట. విజయ్, కార్తిక్లకు ఉన్న మంచి అలవాటు ఏమిటి? అంతా ఒకచోట కూర్చుంటారు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? తినుబండారాలు ఏం తెచ్చుకున్నా అందరితో కలిసి పంచుకొని తినే మంచి అలవాటు ఉందన్నమాట. అందరితో కలిసి పంచుకొని తింటారు. విజయ్, కార్తిక్లకు ఉన్న మంచి అలవాట్ల గురించి చదివారు కదా, మీరు నేర్చుకున్న మంచి అలవాట్లు రాయండి. ఉదయమే లేవడం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం. ఒకరికొకరు సహాయం చేసుకోవడం.
క్రింది పేరా చదివి ప్రశ్నలు తయారు చేయండి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంటుంది. ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అద్భుతంగా కనిపించింది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజె మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పుకు తిరిగితే నల్ల మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. వీటిలో ప్రశ్నలు తయారు చేయాలి. కొన్ని ప్రశ్నలు తయారు చేద్దాం. కొండలన్నీ దూరాన ఇళ్ళన్నీ ఎలా కనిపిస్తున్నాయి? దూరాన ఉన్న ఇళ్ళన్నీ ఎలా కనిపిస్తున్నాయి? ఎలా కనిపిస్తున్నాయి? నెక్స్ట్ సౌందర్యలేఖ అనుకుంటే మరింత అందంగా ఉంది. ఎత్తు నుండి చూస్తే ఎలా కనిపించింది? కొండపై నుండి చూస్తే ఎలా ఉంది? కొండపై నుండి చూస్తే కొండపైన నుండి చూస్తే కింద ఎలా కనిపిస్తుంది? కింద ఎలా కనిపిస్తుంది? ప్రకృతి ఎటు చూసినా ఏమి కనిపిస్తుంది? ఎత్తు మీద నుంచి చూస్తే ప్రకృతి ఎలా కనిపిస్తుంది? కొండపై నుండి చూస్తే పై నుండి చూస్తే ప్రకృతి చూస్తే ఇల్లు ఎలా కనిపిస్తాయి? మనము ఏ విధంగా అయినా క్వశ్చన్లు వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏవి ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతున్నాయి? ఏవి ఒకదాని మీద ఒకటి దొర్లుతున్నాయి? మేఘాలు అన్నమాట. మేఘాలు ఒక దాని మీద ఒకటి దొర్లుతూ ఉంటాయన్నమాట. అవి ఒత్తుగా కూడా కదులుతూ ఉంటాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కనిపిస్తాయి కాబట్టి మేఘాలు అన్నమాట.